పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న వేళ అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్ ను హౌతీలు కూల్చేశారు. యెమెన్లోని మారిబ్ గవర్నేట్ గగనతలంలో ఎగురుతున్న MQ-9 రీపర్ డ్రోన్ ను కూల్చేసినట్లు హౌతీ బృంద ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. 2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లను తిరుగుబాటుదారులు కూల్చేశారు. మారిబ్ గవర్నరేట్ గగనతలంలో శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అనుమానంతో అమెరికా రూపొందించిన $multi-million నిఘా విమానం MQ-9 ను తాజాగా లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీల ప్రతినిధి తెలిపారు. యెమెన్ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారని అన్నారు. అయితే ఈ విమానాన్ని ఏ విధంగా కూల్చేశారో స్పష్టం చేయలేదు. అమెరికా నిఘా విమానం రీపర్ MQ-9 చాలా ఎత్తులో ఎగరగలదు. 24 గంటల పాటు సుమారు 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దానికుంది. దీని విలువ సుమారు $30 మిలియన్, అంటే 251 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఇజ్రాయెల్ హమాస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై హౌతీలు దాడి చేశారు.